అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో పొత్తుల వ్యవహారంలో పాపం బీజేపీ ఏమీ తేల్చుకోలేకపోతుంది. నేను నిన్న సాయంత్రం ఏదైతే చెప్పానో ఈరోజు అప్డేట్ కూడా అదే. దేశవ్యాప్తంగా 195 నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించారు. మన పక్కనున్న తెలంగాణలో కూడా 9 పార్లమెంటు నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక్క అభ్యర్థిని ప్రకటించాలి. దానికి కారణం ఏంటంటే బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ని నెక్స్ట్ వీక్ చూద్దామని చెప్పారంట. ఇక్కడ నాయకులు అడిగారంట, సార్ మా రాష్ట్రానికి ఏమైనా ప్రకటిస్తారా లేదంటే పొత్తులకు వెళ్తారా అని అడిగితే ఒక 1 వీక్ ఆగండి, ఈలోగా సెకండ్ లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేస్తాము, ఒక 150 సీట్లు, అది అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాము అన్నారంట. సో అంటే ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇక్కడ ఇండివిజువల్గా వెళ్ళాలా లేదా పొత్తులతో వెళ్ళాలనేది ఇంకా బీజేపీ పెద్దలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు అనేది వాస్తవం. యాక్చువల్లీ పొత్తు ప్రపోజల్ పెట్టారు, బీజేపీ రాష్ట్ర నాయకత్వం యాక్సెప్ట్ చేసింది. ఈవెన్ ఇప్పటికీ కూడా పురంధేశ్వర్ గారు రోజు రాజమండ్రిలో ఉన్న టీడీపీ జనసేన నాయకులతో మాట్లాడుతున్నారు. ఆమె అక్కడ ఎంపీగా పోటీ చేయడానికి పొత్తులో భాగంగా టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున రాజమండ్రి ఎంపీగా పోటీ చేయడానికి ఆమె అక్కడ జనసేన నాయకులతోనూ టీడీపీ నాయకులతో మాట్లాడుతున్నారు, రెడీ అవుతున్నారు, బ్యాక్ అండ్ వర్క్స్ చేసుకుంటున్నారు. కానీ పొత్తు విషయంలో ఇంకా క్లారిటీ రాల, అదంతా ఇంటర్నల్గా జరుగుతోంది. అలాగే మరో చోట మరో బీజేపీ నాయకుడు కూడా హిందూపురం నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలా వాళ్ళు రెడీ అయిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులేమో పొత్తు ఉంటుంది, మేము పోటీకి రెడీ అన్నట్టు చెప్తున్నారు ఎవరికి వాళ్ళు. కానీ కేంద్రం చూస్తే కొన్ని రోజులు ఆగండి, అప్పుడే మనం చెప్పలేము, ఒక 1 వీక్ ఆగండి, 10 డేస్ ఆగండి అని చెప్తున్నారు. ఎందుకంటే వైసీపీతో ఉన్న ఆబ్లిగేషన్సే కారణం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతైనా బంగారు బాతు లాంటిది. సో ఎప్పుడు బంగారు బాతు, ఎప్పుడు కావాలంటే అప్పుడు బంగారు కోడిగుడ్లు పెట్టే బాతు. చంద్రబాబు నాయుడు గారు అంటే అలా కాదు, వాళ్ళు చెప్పిన మాట వినే టైప్ కాదు. మాకు ఆ నిధులు ఇవ్వండి, ఈ నిధులు ఇవ్వండి, దీనికి డబ్బులు ఇవ్వండి, దీనికి డబ్బులు ఇవ్వండి అని కేంద్రం నుంచి ఏదో ఒక రకంగా నిధులు లాక్కొని ఏదో ఒకటి చేసే టైపు. సో అందుకే ఇద్దరికి చాలా తేడా ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్లో మరీ వ్యతిరేకత ఉంటే వైసీపీ మీద అప్పుడు టీడీపీ జనసేన కూటమి బీజేపీ ఉంటుంది తప్ప, లేకపోతే మ్యాక్సిమం వైసీపీ వైపే సపోర్ట్ ఉంటుంది. సో వాళ్ళకి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి, వైసీపీ మీద బాగా వ్యతిరేకత ఉంది, వైసీపీ మళ్ళీ గెలిచే అవకాశం లేదనేటట్టు కేంద్ర పెద్దలకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి. అందుకే వాళ్ళు పొత్తుల పట్ల సానుకూలంగా స్పందించారు. కానీ అబ్లిగేషన్స్ వదలట్లా. పాపం ఇన్నాళ్ళు వీళ్ళకున్న సీక్రెట్ ఫ్రెండ్షిప్ ఒకటి ఉంది కదా, వైసీపీతో బీజేపీ పెద్దలకు ఒక సీక్రెట్ ఫ్రెండ్షిప్ ఉంది. సో ఆ ఫ్రెండ్షిప్ అబ్లిగేషన్స్ వదలట్లా, ఆ లాబియింగ్లు వదలట్లా. అందుకే వాళ్ళు ఏ నిర్ణయము తీసుకోలేకపోతున్నారు. సో 50-50 ఇప్పుడున్న పరిస్థితి ఏదన్నా ఇప్పుడు స్పాట్లో ఇప్పుడున్న పరిస్థితి అయితే మాత్రం 50-50 పొత్తులు ఉండాలి అని చాలామంది కోరుకుంటున్నారు, ఉండకూడదు సింగిల్గా వెళ్దామని కొంతమంది అనుకుంటున్నారు. ఇలా బీజేపీలోనే 2 రకాలుగాను ఆలోచిస్తున్నారు. సో వాళ్ళు తుది నిర్ణయం తీసుకోవడానికి కాస్త టైం పడుతుంది. టీడీపీ వైపు నుంచి అయితే ఒక ప్రపోజల్ రెడీ చేశారు, 5 ఎంపీ సీట్లు 9 ఎమ్మెల్యే సీట్లు మేము ఇస్తాము అని ప్రపోజల్ రెడీ చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన బీజేపీ నాయకులేమో 6 ఎంపీ సీట్లు 12 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఒక ప్రపోజల్ రెడీ చేశారు. వీళ్ళు రెడీ అయ్యారు, మాట్లాడుకున్నారు, ఇంటర్నల్గా ఒక రిపోర్ట్ రెడీ చేసుకున్నారు. కానీ ఫైనల్గా ఆమోద ముద్ర వేయాల్సింది కేంద్ర పెద్దలు. సో అక్కడికి మేబీ నెక్స్ట్ వీక్, ఈరోజు ఆదివారం కదా, ఒక బుధ గురువారాల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఢిల్లీ వెళ్ళి అక్కడ ఫైనల్ చేసుకుంటారనమాట. మేబీ నెక్స్ట్ వీక్లో ఏదో విషయం ఫైనల్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ.